అబ్బాయిలు మొన్న ఎన్నికల ప్రచారం మీరు దేవలోకం అది మీరైతే రాక్షస లోకం నుంచి వచ్చారు. రాక్షసుల ఎన్నికలను ప్రచారం చేయడానికి రాక్షసుల కార్యాలను ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు ఇట్లా వచ్చారు. ఈ రాజ్యాంగం కానీ వ్యవస్థలు కానీ అన్నీ మీ ఆధీనంలో ఉన్నాయి. అవి దేవతలకు సంబంధించిన వ్యవస్థలు సంస్కృతులు సాంప్రదాయాలు అన్నిటిని మీరు నాశనం చేసి గుళ్ళను గోపురాలను ప్రతిదీ మీరు ఆక్రమించారు. ప్రతి చోట మీ మీ వాళ్ళే ఉంటారు. మీ ఎన్నికల సంఘం కావచ్చు అన్నీ మీదే, మీ రాక్షసులకు సంబంధించిందే. మరి దేవతల లోకం నుంచి వచ్చిన ఆయనకు సంబంధించింది మొత్తం చెప్ప తప్ప ఏం లేదు. అడుక్కోవడానికి కూడా చెప్ప కూడా లేని పరిస్థితి లేకుండా చేశారు. మీ రాక్షస లోకానికి సంబంధించిన వాళ్ళు అడుక్కుంటే కనీసం ఓటు అనేస్తారు, అది కూడా చెప్ప కూడా లేకుండా చేశారు. మరి దేవతల లోకం నుంచి వచ్చిన పరిస్థితి ఏమో తెలియదు కానీ వాటర్ ఎవరికి వేస్తారో తెలియదు కానీ వాటర్ మాత్రం వీలైనంత వరకు ఇప్పటి వరకు అయితే గడిచిన 78 సంవత్సరాల నుంచి ప్రతిసారి వాటర్ అయితే ఒక బీరుకు బిర్యానీకి తర్వాత ఒక డబ్బుల నోట్ల కట్టాలకు అమ్ముడుపోతున్నారు. వాటర్ అయితే మొదటి నుంచి బెదిరించినా కానీ రాక్షసులకు ఎవరు బెదిరిస్తే వాళ్ళకు వాటర్, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తున్నాడు. ఈ దేవతలోకం నుంచి వచ్చినా వాళ్ళు ప్రాధాయపడ్డం తప్ప వీళ్ళు బెదిరించడం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి అటువంటి శిక్షణలు ఏమి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు చేయరు, వీళ్ళు చేత కాదు. మీరు రాక్షస లోకంలో బెదిరించడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ మందు పంచడం కానీ ఇవన్నీ మీరు చేస్తారు. మీకు అట్లానే మీకు సినిమాల ద్వారా మీకు బాగా ఇది శిక్షణ ఇచ్చి పంపిస్తారు ఈ ఎన్నికల ప్రచారానికి. మరి ఎన్నికల ప్రచారం చేశారు కదా, మీ దస్తావేజులు ఎన్నికల సంఘం వారు మీకు దస్తావేజులు ఏమేమి అడిగారు? మాకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా నుంచి వచ్చిన వాళ్ళకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మాకు ఎక్కువ ఓట్లు పడతాయి, అది ఒక లాభం మాకు. రాక్షస లోకానికి సంబంధించి మీకు అది బాగా లాభం. దేవతలకు సంబంధించిన వీళ్ళకి ఎవరు లేరు కాబట్టి అండదండలు ఎవరు లేకపోతే ఎవరు ఓట్లు కూడా వేరు. ఇప్పుడు దస్తావేజులు ఇప్పుడు మీరు నియోజకవర్గానికి కదా ఎన్నికలు, కానీ మీ ఎన్నికల సంఘం వారు మీ ఆస్తుల వివరాలు అడిగారు. తర్వాత మీ ఓటర్ ఐడి ఒకటి పొందుపరిచారు. తర్వాత మీ ఎంత డబ్బులు ఉన్నాయో అవన్నీ పొందుపరిచారు. కానీ నియోజకవర్గానికి కదా ఎన్నికలు జరిగేది. ఈ నియోజకవర్గంలో ఏమేం చేస్తావు ఏం చేయవని వాళ్ళు ఎన్నికల సంఘం వారు మొత్తము ఏది ఎన్నికలకు జరగకముందే అక్కడ భద్రపరిచి అది మంచి షెడ్యూల్ అని శాఖల వారు చూసి ఏ శాఖ పరంగా ఏమేం చేస్తావని దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులు కావచ్చు, మొత్తం శాస్త్రబద్ధమైన నియమాలు కావచ్చు అవన్నీ చూడాలి ఎన్నికల సంఘం వారు. కానీ అవన్నీ చూడకుండా కేవలం మీ పాస్తులు చూసి తర్వాత మీరు గెలిచిన తర్వాత మీ డబ్బు బలంతో అండబలంతో మీ ఇష్టం వచ్చినట్టు మీ రాక్షసులు విజృంభిస్తున్నారు. మరి అన్ని చోట్ల అట్లే జరుగుతుంది. మీరు నియోజకవర్గంలో అట్లే చేస్తారా లేకపోతే కొత్తగా ఏమైనా చేయాలనుకుంటున్నారా? మరి రోడ్లు వేయడం కానీ ఇవన్నీ మీ రాక్షసులు అన్నీ చేస్తున్నారు. వీళ్ళంతవరకు అవి కూడా అయిపోయినాయి. చెరువులు తగ్గడం కానీ బావిలు తగ్గడం కానీ బోర్లు వేయించడం కానీ ట్రాక్టర్లు కూడా ఇప్పుడు చూసావా మట్టి కూడా ఏ విధంగా నాశనం చేస్తుండో చూడవచ్చు. మొత్తం ఇటుకలుగా మార్చి ఊరిని అంతా వల్లకడుగే విధంగా మారుస్తున్నారు కూడా మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి దేవతల లోకానికి సంబంధించి భూమిని పవిత్రంగా చేయాలని వచ్చిన ఈయన మాత్రం ఎవరు ఓటు కూడా వేరు, ఈయనకు డబ్బులు కూడా లేవు. మరి నిధులు అన్నీ వ్యవస్థలన్నీ మీ కంట్రోల్ ఉన్నాయి. దేవతల లోకం నుంచి వచ్చిన అయితే గెలవడు. మరి మీరు రాక్షస లోకాన్ని ఏ విధంగా గెలిపించాలనుకుంటున్నారు? ఇంకా అంటే దేవతల లోకాన్ని ఏ విధంగా ఓడిద్దాం అనుకుంటారు నియోజకవర్గ స్థాయిలో? మరి ఎట్లా ఓడిస్తారు మీరు? ఇప్పుడు ఈ దేవతలోకం నుంచి వచ్చిన ఎట్లా ఓడిస్తారు? మరి ఇంకా ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేసినాయి, ఎద్దులు ఇవన్నీ నాశనం అయిపోయినవి. తర్వాత గుర్రాలు తీసేసి బైకులు తీసుకొచ్చారు. తర్వాత పుట్టగొడుగులు నేల మీద ఎక్కడ పడితే అక్కడ లేచి అవి లేకుండా చేసి కెమికల్తో తయారు చేసిన పుట్టగొడుగులు వస్తున్నాయి. ఇంకా ఒకటి చెప్పుకుంటూ పోతే ఇంకా తర్వాత ఈ షాంపులు, ఈ కుంకుడుకాయలు అవన్నీ తీసేసి కెమికల్తో తయారు చేసిన షాంపులు తీసుకుని రావడం జరిగింది. ఇట్లా జరుగుతున్నాయి కదా, మరి ఎట్లా మీరు ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు? మీరు గెలవడం కోసం ఎటువంటి హామీలు ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఓటర్లకైతే మరి పెన్షన్లు ప్రకటిస్తున్నారు, ఇంకా బియ్యం ఇస్తున్నారు, తర్వాత ఇంకా ఎన్నో ఇస్తున్నారు కదా. ఇవి కాక గెలవడం కోసం ఎట్లా బిర్యానీలు ఇవి ఇచ్చారు, ఇంకా ఏమి ఇద్దాం అనుకుంటున్నారు ఓటర్కు? అంటే మీరు గెలవడం కోసం గ్రామాల్లో అంటే నదులు కలుషితం చేశారు. మీ మొత్తం సినిమా ఇండస్ట్రీ మీ ఆధీనంలో ఉంది. న్యూస్ ఛానల్ వాళ్ళు మీ ఆధీనంలో ఉన్నారు. రాక్షసులు చెప్పినట్టే వింటారు. మరి ఎట్లా గెలిపిద్దాం అనుకుంటున్నారు మరి ఈసారి మీ రాక్షస లోకాన్ని? మరి ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నాం? ఈ ఎన్నికలన్నీ ఫ్రాడు. ఈ ఎన్నికల ప్రభుత్వం మొత్తం మాది, అసలు ప్రభుత్వమే మాది. మాకు దొంగ ఓట్లు పడతాయి. మేము ఓడిపోయే స్థితిలో ఉంటే దొంగ ఓట్లు పడతాయి. ఏది కావాలంటే అది. ఒకవేళ మేము ఓడిపోయినా కానీ ఈ దేవతల లోకం నుంచి వచ్చిన వాళ్ళతోనే పని చేయించుకుంటాం మేము. ఎందుకంటే మాకు బెదిరియడము, చంపడం అన్నీ తెలుసు. మా దగ్గర అన్నీ ఉన్నాయి. బలగం అంతా మాది.
మేము ఏదైనా అంటే చేస్తాం. పోలీస్ వ్యవస్థలు కానీ అన్నీ మీయే కదా, ఎన్నికల సంఘం కానీ మొత్తం అన్ని రెవెన్యూ శాఖ కానీ అన్నీ మీ ఆధీనంలో ఉన్నాయి. మరి ఒకవేళ గెలిచిన మీ ప్రమాణ స్వీకారం ప్రకారం ఆ గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు గెలవకుండా ప్రత్యర్థి దేవతలోకి నుంచి వచ్చిన ఆయన గెలిచినా కానీ మీ పనులు వాళ్ళతో, ఆ దేవతలోకి నుంచి వచ్చిన వాళ్ళతో మీ పనులే చెప్పుకుంటారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు మొత్తం వాళ్ళ అది సంస్కృతికి సంబంధించిన విలువైన సంపదనంతా మీరు కొల్లగొట్టి మీ ఆధీనంలో పెట్టుకున్నారు కదా. మరి దేవతలు అయితే ఎప్పటికీ గెలవరు కదా. మరి ఈ భూమి అయితే మొత్తం సర్వనాశనం అవ్వడం మీ ఖాయమే కదా. ఇంకా ఇప్పటికే జీవులన్నీ అంతమైపోయినాయి. ఇప్పటికీ అక్కడ చూడండి చెట్లన్నీ కొట్టేపిస్తున్నాం. అక్కడ ఇప్పుడు ఎన్ని కొన్ని చెట్లు ఉన్నాయి అక్కడ. ఇది 3 మిగిలినాయి. ఇక్కడ చూడండి ఒక్క మొక్క కూడా లేకుండా ఇక్కడ ఒక చెట్టు ఉన్నది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు ఎదురుగా ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 2 ఉన్నాయి. ఇది అదా ముద్దు కనపడుతుంది. ఇంకా ఇట్లా ఊర్లో ఇప్పటికి 80% చెట్లన్నీ పోయినాయి కదా. ఇంకా అన్నీ ఇంకా మొత్తం రెడ్డీకరణం ఇవన్నీ పీకి పడేస్తారు కదా. మరి మీ రాక్షస లోకానికి సంబంధించిన వాళ్ళు రెడ్డీకరణం అంటే ఈ విఆర్ఓ ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళు చేసే భూ వినాశక కార్యక్రమాలకు అడ్డమని రెడ్డి పనిని మొత్తం పూర్తిగా తీసేసి ఇప్పుడు ఏపీ స్థాయిలో అయితే చంద్రబాబు నాయుడు మొత్తం అంతర్జాతీయ ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. అది స్పష్టంగా కనపడుతుంది. అంటే మనం సంస్కృతి భాషలో అయితే రాక్షసులు అంటారు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముసలోడు అయిపోయాడు కదా. మళ్ళీ తన కొడుకు వచ్చాడు కదా. మరి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ రాక్షస కార్యాలన్నీ ఇంకా తన కొడుకు చేస్తాడంటవా? అంటే ఆయన కిందనే మీరంతా పనిచేస్తున్నారు కదా. వాళ్ళు చెప్పిన అధ్యక్షుడు కదా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు. మీరు కింద ఉండే అభ్యర్థులు మీరు వాళ్ళు చెప్పినట్టే చేయాలి కదా. మీరు అంత సమర్థవంతంగా పనిచేస్తారంటవా? మేము ఈ ఎన్నికల గురించి ఇవన్నీ మాకు పూర్తిగా తెలీదు. మేము ఏ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల గురించి వాటి గురించి తెలియదు, రాజకీయాల గురించి తెలియదు. మేము ఈ భూమిని నాశనం చేద్దామని ఈ వ్యవస్థలన్నీ మా చేతిలో పెట్టుకొని ఎమ్మెల్యే వాళ్ళంతా మాకు తెలియదు, ఈ ఎన్నికలే మాకు తెలీదు. దీంట్లో పాలు పంచుకోవడానికి వచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చారు. మరి రాక్షసులోకి నుంచి వచ్చారు. ఇప్పుడు ఈ భూమిని అంతా ఇప్పుడు 78 సంవత్సరాలు మీ రాక్షసులే రాజ్యం వెళ్తున్నారు. అంటే ముందు నుంచి వెళ్తున్నారు. పూర్తి స్థాయిలో మీ ఆధీనంలోకి పెట్టుకోవడం అనేది 78 సంవత్సరాల కింద జరిగింది. మరి మీరైతే మొదటిసారి ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చారు మీ రాక్షసులోకి నుంచి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది పాల్గొన్నారు. ఈ గ్రామాలు అయితే మండలాలుగా ఏర్పాటు చేశారు, గుళ్ళన్నీ కబ్జా చేశారు. మొత్తం అంతా మీ పూర్వీకులందరూ, మీ పాత ఎమ్మెల్యేలు కావచ్చు, అంతకుముందు ఉన్న వాళ్ళంతా నాశనం చేశారు. మీరు కొత్తగా యువ నాయకులు లెక్క ఉన్నారు, యువ రాక్షస నాయకుడు. మరి ఏ విధంగా ఈ భూమిని అపవిత్రం చేస్తారు? మరి ఈ దేవతలు ఏ విధంగా కాపాడతారు? మరి అర్థం కావట్లేదు. మేము పవిత్రమైన హిమాలయాల నుంచి మొదలు పెడుతున్నాం. అక్కడ నుంచి హిమాలయ అపవిత్రం చేసుకుంటాం. అట్లా భూమండలాన్ని యమున, సరస్వతి వీటన్నిటిని మొత్తం నాశనం చేస్తాం. ఇవన్నీ హిమాలయాలన్నిటిని కలుషితం చేసేస్తాం. మరి అడవులన్నీ ఈ మామూలుగా నల్లమల అడవులు కావచ్చు, తర్వాత అమెజాన్ అడవులు కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉండే అడవులు కావచ్చు, మొత్తం భూమి మీద ఉన్న అడవులన్నిటిని మీరు ఇప్పటికే 90% చాలా వరకు తగలబెట్టారు కదా. మరి ఈ రాక్షసుల ఈ ప్రభుత్వం మీ ఆధీనంలో నడుస్తుంది. మరి ఈ తగలబెట్టిన అడవుల స్థానంలో ఏ అడవులు నిర్మిద్దాం అనుకుంటారు? కాంక్రీట్ అడవులు ఏంటి? మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్, మొత్తం కరెక్ట్. కాంక్రీట్ అడవులు అంటే మొత్తం ఇలా కాంక్రీట్ ఇల్లులు. ఇట్లా చెట్లన్నీ తొలగించేసి మొత్తం కాంక్రీట్తో ఇల్లులు అడిగేస్తారు. ప్రతి ఆసుపత్రి పేరు చెప్పినా మీ కాంక్రీట్ బిల్డింగ్ ఉండాల్సిందే. తర్వాత స్కూల్ పేరు చెప్పినా కాంక్రీట్ బిల్డింగ్ ఉండాల్సిందే. అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేసి ఒక ఆట దేవతల దగ్గర ఏముంది, చెట్టు కింద మందులు ఇస్తారు. మేమేంది మంచిగా సిమెంట్తో ఇల్లులు కట్టి దాంట్లో మందులు పెట్టి, అవి కూడా మేము తయారు చేసిన కెమికల్ మందులు పెట్టి అందరికి ఇష్టం. అది రాక్షసులు కాబట్టి మీరు రాక్షస ఆలోచన. దేవతల్లో కొంచెం ప్రచారం చేస్తే ఆయన మరి ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నాడు. ఈయన ఏంటంటే ఈయనకు అంతగా అంటే ఒంటరిగా భూమి మీదకి వచ్చాడు. మరి ఈయన భయపడుతున్నాడు. మీరు భూమి మీద మొత్తం ఉండేది మీ రాక్షసులే, ఈ చట్టాలన్నీ మీయే కాబట్టి మీకు భయం లేదు, అంత బాగా ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. మరి దేవతల్లో కొంచెం వచ్చిన ఆయన మాత్రం ఒంటరిగా పోరాడాలనుకుంటున్నాడు. భూమి మీద ఒక్కడే ఉన్నాడు. మరి దేవత కార్యాలు చేయడానికి ముందుకు వచ్చిన ఆయన మరి ప్రచారం కూడా ఎంత మటుకు చేస్తాడు, ఎంత మటుకు గెలుస్తాడు? గెలవడం అయితే అసంభవంలే, ఎందుకంటే మొత్తం వ్యవస్థలన్నీ మీయే కాబట్టి. అది ఒక్కడు వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఒంటరి పోరాటం ఎలా చేస్తాడు? ఈ వ్యవస్థ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి మొత్తం అదే.
ఇప్పుడే ఒక ట్రాక్టర్ వెళ్ళింది, మట్టి ట్రాక్టర్, చెరువులన్నింటినీ తవ్విస్తున్నాం. మొత్తం ఇటుకలుగా మారుస్తున్నారు. మొత్తం మట్టిని మొత్తం ఇటుకలు సిమెంట్ తయారు చేయడానికి పంపిస్తున్నాం. ఈ రావణాసుని కార్యాలు చేయడానికి ఈ మట్టిని అంతా తరలిస్తున్నారు రావణాసుని. అందుకే కదా మీరు భూములన్నింటిని లోతుగా దున్నమని చెప్పేది. మట్టి అంతా కొట్టుకొచ్చి చెరువులోకి వస్తుంది, ఆ చెరువులోంచి మట్టి అంతా తరలించుకొని ఇటుకలకు మారుస్తారు. ఇటుకలను సిమెంట్ ఇసుక మొత్తం అన్ని కలిపి ఇల్లులు కడతారు. అక్కడ ఉన్న చెట్లన్నింటిని నాశనం చేస్తారు, జీవులన్నీ నాశనం చేస్తారు. ఇంకా ఒకవేళ పొరపాటున పశువులు అట్లాంటివి ఉంటే ఈ లారీలు ఎత్తుకుపోయి అక్కడ కబీలాలకు తరలిస్తారు. ఇవన్నీ మీ రాక్షసులు మామూలుగా ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇంకా చేస్తారు. ఇవన్నీ నాశనం అయిపోయిన తర్వాత ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా గాలి నాశనం అయిపోయింది, నదులు నాశనం చేశారు, గ్రామీణ నాగరికత నాశనం అయిపోయింది. మొత్తం గుళ్ళన్నీ మీ ఆధీనంలో పెట్టుకున్నారు. మొత్తం తిరుమల తిరుపతి మీ ఆధీనంలో ఉంది. తర్వాత హిమాలయ పర్వతాలలో ఉండే అన్ని ఆలయాలు ఉన్నాయి చూడు. మనకి పూరి జగన్నాథ్ కావచ్చు, లేకపోతే అమర్నాథ్ దగ్గర కావచ్చు, తర్వాత వైష్ణవీదేవి ఆలయం కావచ్చు, అన్ని ఆలయాలు మొత్తం మీ ఆధీనంలో ఉన్నాయి. అక్కడ నిజమైన దేవతలందరినీ ఎత్తుకువెళ్ళి అక్కడ ఒట్టి బొమ్మలను పెట్టేసి ప్రతిష్ఠించి జనాలను గొర్రెలను చేస్తున్నారు, బకరాలను చేస్తున్నారు. మరి జనాలు మీరు ఆడ ఒట్టి రాళ్ళను పెట్టేసి నిజమైన దేవతలను ఎత్తుకువెళ్ళారు కదా, మరి జనాలు ఎట్లా నమ్ముతారు? ఎన్ని రోజులు నమ్ముతారు జనాలు? మరి మీ రాక్షస కార్యాలను ఎట్లా నమ్ముతారు? ఈ జనాలంతా పిచ్చి వాళ్ళు. మేము ఎన్ని రోజులు చేస్తాం, ఎన్ని సంవత్సరాలు రాక్షస కార్యాలు చేస్తున్నాం, వీళ్ళు నమ్ముతానే ఉంటారు. డబ్బిస్తే నమ్ముతారు, క్వార్టర్ మందు అంతే. అసలు వీళ్ళు మారిపోవడం అనేది అసంభవం. దేవతల లోకం వైపు రారంటవా? రాముని కార్యం వైపు రారు, మొత్తం రావణాసుని వైపు వెళ్తారంటవా? రాముని వైపు నామం అయితే జపిస్తున్నారు కదా, గెలుస్తారు కదా. ఒకవేళ రామనామం జపిస్తారు కదా వీళ్ళంతా. ఆ రామనామంలో కూడా కల్తీ ఉంది. రామనామం కూడా కల్తీ చేశారు. ఊరికే రామనామం జపిస్తారు కానీ రామకార్యం రావణాసుని కార్యాలు మాత్రం పూర్తిగా చేస్తుంటారు, అంతే కదా. ఇప్పుడు అంతా అదే కదా చేసేది. ఇప్పుడు ఊరూరు రామాలయం అయితే అది స్పష్టంగా అందరికీ తెలుసు, కానీ తెలిసినా కానీ అది రామాలయం కాదు, అది రావణాసుడు కుట్రల భాగమే. అది ఊరూర రామాలయం కట్టేది. అది మీ రాక్షసుల ట్రాక్టర్ వస్తుంది చూడండి, మట్టి ట్రాక్టర్, దాని మీద ఆ జెండా కనిపిస్తుంది కదా, ఆ జెండా ఒక్కటే దేవలోకానికి సంబంధించిన దేవుళ్ళది. ఇంకా మిగతా కార్యాలన్నీ మీయే, మాకు సంబంధించినవి. ఒట్టి జెండా దేవతలతో ఉంటుంది, కార్యాలన్నీ మీయే ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు రామనామం ఉంటుంది, కార్యాలన్నీ రావణాసుని కార్యాలే జరుగుతుంటాయి. అట్లా భూమి మీద అంతా మీ రాక్షసులంతా ఆ తర్వాత మహిషాసుడు కావచ్చు, దేవతలకి ఏం తెలియదు. ఒక్కసారి చూడండి, చెప్పులు కూడా వేసుకోలేదు. వీళ్ళకి ఏం లేవు కదా. ఇప్పుడు వీళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు. అప్పుడు బంగారు కిరీటాలు, అన్ని వజ్రాలు, అన్ని వైడూర్యాలు అన్నీ ఉండేవి దేవతలకు. ఇప్పుడు కట్టు బట్టలు కూడా లేని పరిస్థితి. అవి కూడా రాజసం అంతా మాకు వచ్చింది, మా గుప్పెట్లో ఉంది. వాళ్ళ దుస్తులు కావచ్చు, అంతా వాళ్ళ సంపద అంతా మీరు దోచుకున్నారు. వాళ్ళకు అది కూడా మీరు ఇచ్చిన బట్టలు తప్ప వీళ్ళకు ఏం వేసుకోవడానికి కూడా లేని పరిస్థితి ఇప్పుడు దేవతలకి. దేవతల లోకం నుంచి వచ్చిన వాళ్ళకు వేసుకోవడానికి గుడ్డలు కూడా మీరు ఇస్తేనే వేసుకునే పరిస్థితి, లేకపోతే లేదన్నట్లు ఉంది. మరి మహిషాసుడు కావచ్చు, ఎంతోమంది రాక్షసులు అంతా భూమిని అంతా చుట్టుముట్టారు కదా. భస్మాసుర కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా అది భస్మాసురు ఉంది, భస్మాసుర కాంగ్రెస్ వేస్తాం. ఇట్లా మొత్తం అన్ని భూమిని అంతా నాశనం చేస్తున్నాయి కదా. మరి గెలుస్తారంట అందరూ, మొత్తం రాక్షసులంతా గెలుస్తారంట. రాక్షసులే గెలుస్తారు. ఇప్పుడు ఒకవేళ భస్మాసుడు ఒకవేళ అడ్డం తిరిగి మళ్ళా దేవతా లోకం వైపు ఒకవేళ చేయగలిపితే దేవతలతో భస్మాసుడు కలపడంటవా? భస్మాసుడు కలపడంటవా దేవతల వైపు?